తుఫాన్ వచ్చింది, దాని పని చేసింది. మనం భయపడవలసిన అవసరం లేదు. విశాఖ వాసులు ఉక్కు సంకల్పంతో ముందుకు పోదాం. హుదూద్ లాంటి తుఫాను మనల్ని చూసి భయపడాలి తప్ప మనం ఆ తుఫానుకు భయపడవలసిన పని లేదని ఆ రోజు పిలిపించాను. బ్రహ్మాండంగా స్పందించారు. 2 సంవత్సరాలు విశాఖ రూపురేఖలే మారిపోయినాయి. ఈరోజు ఎవరు వచ్చినా విశాఖపట్నానికి, ఈరోజు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాను, వచ్చిన వాళ్ళు అంటున్నారు భారతదేశంలో ఇంత క్లీన్ సిటీ మేము ఎక్కడా చూడలేదు, బ్రహ్మాండమైన సిటీ, ఇక్కడే మేము అవసరమైతే నివాసం ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. విశాఖపట్నానికి ఎక్కడా లేని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక పక్క సముద్రం, ఒక పక్క సుందరమైన కొండలు, ఇంకో పక్క మంచి ప్రజానీకం, వాతావరణం కూడా బాగా ఉంటుంది. క్రమశిక్షణ, నీతి, నిజాయితీకి మారు పేరు ఈ విశాఖపట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా భావావేశాలతో మీరు ఆడుకోకండి, మా మంచితనంతో మీరు ఆడుకోకండి, మా ప్రేమతో, మా అభిమానంతో మీరు ఆడుకోకండి.